ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటే అవుననే చెప్పవచ్చు. ఆస్తి కోసం సోదరుల మధ్య జరిగినటువంటి వివాదం హత్యకు దారితీసింది. సొంత సోదరుణ్ణి మరో వ్యక్తి సహాయంతో కలిసి హతమార్చినటువంటి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మర్పల్లి గ్రామానికి చెందినటువంటి సోదరులు 2,36,000 రూపాయలు వచ్చింది అడ్వాన్స్గా. వారి భూమి అమ్మగా ఈ అమౌంట్ వచ్చింది. దీనిలో ఒకరే వాడుకున్నాడు ఢిల్లేష్ అనేటువంటి సోదరుడు. సుమన్ అలియాస్ విజయ్ అనేటువంటి మరొక సోదరుడు తన వాటా ఏమైందని ప్రశ్నించారు. త్వరలోనే ఇస్తా అని మభ్యపెట్టాడు. దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఢిల్లేష్ మరొక మిత్రుని సహాయంతో సుమన్ని హతమార్చి ఆ సమీపంలో ఉన్నటువంటి కిరాణా షాపు ఎదుట పడేశాడు. ఏమీ తెలియనట్టు మొత్తం శుభ్రం చేశాడు, రక్తం మరకలు లేనట్టుగా. తన కుమారుడు ఇంకా వస్తలేడని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెతుకుతూ ఉండగా విగత జీవుడై ఉన్నటువంటి శవం కనబడింది. దీంతో పోలీస్ కేసు నమోదు చేస్తే కూపీలాగితే డొంకంతా కదిలినట్టుగా జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి 2 రోజుల వ్యవధిలోనే నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. చెందిన బొమ్మెల లావణ్య అనే మహిళ వచ్చి వెల్గటూరు పోలీస్ స్టేషన్లో 2 తారీఖు ఇట్లా నా భర్త అయిన బొమ్మెల విజయ్ను అలియాస్ సుమన్ను తన మరిది అయిన బొమ్మెల దిల్లేష్ మరియు పోతనాక సురేందర్ సాయంతో హత్య చేసిందని ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు నమోదు చేసుకొని దాని మీద పరిశోధన చేపట్టాము. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు. సిఐ రామనరసింహారెడ్డి ధర్మపురి సిఐ గారు దీన్ని పరిశోధన చేసినారు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే హత్య చేయబడ్డ బొమ్మెల విజయ్ యొక్క తమ్ముడు బొమ్మెల దిల్లేష్ మరియు సురేందర్ను మన కుమ్మర్పల్లి గ్రామంలో అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి వాళ్ళను విచారించగా ఏంటంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకొని హత్య గల కారణం ఏంటంటే ఈ బొమ్మెల విజయ్ తర్వాత తమ్ముడికి ఏదైతే బొమ్మెల దిల్లేష్కి ఏంటంటే గతంకెళ్ళి గొడవలు ఉన్నాయి. ఈ బొమ్మెల విజయ్ ఏంటంటే తాగి వచ్చి వీళ్ళతో న్యూసెన్స్ చేయడం, కొట్లాడుకోవడం, తర్వాత వాళ్ళ భార్యను కూడా వేధించడం, తిట్టడం. దీన్ని పురస్కరించుకుని వాళ్ళ భార్య కూడా గత మే నెలలో పోలీస్ స్టేషన్లో మృతుడు బొమ్మల విజయం మీద ఫిర్యాదు ఇస్తుంది. తర్వాత దీంతో ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకు 38 గుంటల జాగా ఉంటుంది. ఆ జాగాను ఒక వ్యక్తికి అమ్మితే 2,6,2.6 lakhs వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది. అడ్వాన్స్ వస్తే ఏంటంటే ఈ అక్యూడ్ ఎవరైతే ఉన్నారో దిల్లేష్ వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతనే వాడుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని తనతో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఏంటంటే ఈ దిల్లేష్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి, తర్వాత వీడు నా ఎంబడి పడుతూ ఉన్నాడు, మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం కొద్ది వీళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశం కొద్ది ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోతనాక సురేందర్, ఇతను మాజీ జనశక్తి నక్సలైటు, మొన్ననే ఒక 6 నెలల క్రితం జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యొచ్చు. అతని సహాయకారం కోరుతారు. వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నని చంపాలనుకుంటున్నా, ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2 తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ సురేందర్ ఇంట్లో మద్యం సేవిస్తారు. మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి దిల్లేష్ ఏంటంటే వాళ్ళ అన్న విజయ్ తోడు గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తాడంటే మళ్ళీ సురేందర్ ఇంటికి వెళ్తాడు. ఇట్లా మావాడు నన్ను గొడవ పెట్టిందంటే సురేందర్ వీడికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పగానే ఏంటంటే వీడు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదిగా భావించి సురేందర్ వాడిని రెక్కలు చేతులు పట్టుకోగా వీడు ఎంపడి తీసుకెళ్లిన కత్తితోటి తమ్ముడైన దిల్లేష్ విజయ్ను పొడి చేస్తాడు. అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. చనిపోకుంటే అనుమానం రాకుండా ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక కిరాణా షాప్ ముందట ఆ శవాన్ని వేస్తారు. వేసి ఎక్కడైతే ఆడ రక్తం మరకలు జరిగినాయో సురేందర్ను విజయ్ కలిసి మన దిల్లేష్ కలిసి అదంతా కడిగి అక్కడ నుంచి రక్త బట్టలు ఆడే దాచిపెట్టేసి పారిపోతారు. ఈరోజు ఇలా ఉదయం మనకు సమాచారం వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళు ఒప్పుకున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హత్యకు ఉపయోగించిన కత్తి ఏదైతే ఉన్నదో బావిలో పడేస్తారు, చేదబావిలో. ఈ చేదబావిలో నుండి కూడా ఆ కత్తిని రికవర్ చేసుకున్నాం. వాళ్ళ రక్త బట్టలు, తర్వాత హత్యలో ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.